ఉక్రెయిన్ రాజధాని కీవ్ భారీ శబ్దాలతో దద్దరిల్లిపోయింది. నగరమంతటా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. రష్యా సైన్యం అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా డ్రోన్లు, బ్లాస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అనేక భవనాలు ధ్వంసమై భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున సైరన్లు మోగాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన కీవ్ నగర వాసులు ప్రాణభయంతో ముందుగానే మెట్రో స్టేషన్లలోకి పరుగులు తీశారు. ఈ దాడుల్లో దాదాపు 12 మందికి పైగా పౌరులు మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఇది భయంకరమైన శత్రుదాడి అని తెలిపింది ఉక్రెయిన్ ప్రభుత్వం. రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాక స్థాయికి చేరాయి. అర్ధరాత్రి వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మీద రష్యా సైన్యం భారీ స్థాయిలో విరుచుకుపడింది. పెద్ద సంఖ్యలో బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు దూసుకొచ్చాయి. కీవ్ నగరం గంటల తరబడి బాంబుల మూతలతో దద్దరిల్లింది. ద్నీపర్ నదికి ఇరువైపులా ఉన్న మొత్తం 10 జిల్లాలపై రష్యా దాడుల ప్రభావం కనిపించింది. అనేక బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో దాదాపు 12 మందికి పైగా చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులు కీవ్ నగర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించాయి. డెస్నియాన్స్కీ జిల్లాలో ఓ 9 అంతస్తుల భవనం పాక్షికంగా ధ్వంసం కాగా అందులో పలువురు చిక్కుకున్నారు. హోలోసివ్స్కీ జిల్లాలోని ఓ బహుళ అంతస్తుల భవనంపై మంటలు చెలరేగాయి. కొన్ని చోట్ల శిథిలాల కింద పలువురు ఇరుక్కుపోయారు. గత కొద్ది రోజులుగా రష్యా మీద ఉక్రెయిన్ సైన్యం భారీ స్థాయిలో దాడులు చేస్తోంది. అక్కడి సైనిక స్థావరాలు, ఇంధన కేంద్రాలపై డ్రోన్లతో సుదూర దాడులు చేస్తోంది. దీనివల్ల రష్యాలో ఇంధన కొరత ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ దాడులకు ప్రతీకారంగానే రష్యా ఇప్పుడు కీవ్పై పగబట్టి దాడుల్ని ఉధృతం చేసింది. ఆ దాడుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించడంతో పలువురు మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. ప్రజలెవరూ కూడా షెల్టర్ల నుంచి బయటికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది భయంకరమైన శత్రుదాడి అని ఉక్రెయిన్ ప్రభుత్వం అభివర్ణించింది. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు. కాగా ఉక్రెయిన్కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఊహించని పరిణామాలకు దారితీస్తుందని రష్యా హెచ్చరిస్తోంది. ఉక్రెయిన్ గత కొద్ది నెలలుగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా అనేక రిఫైనరీలు ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రపంచానికి చమురు, ఇంధనం ఎగుమతి చేసే దిగ్గజం ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. జనాలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ భారీగా ఉంటుంది. రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రష్యా ఇంధనాన్ని ఎగుమతి చేసే స్థాయి నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి వచ్చింది. నెలకు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరా కోసం భారత్ను కూడా కోరింది. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు సముద్ర మార్గంలో చేరింది. మరో 2 ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30-40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భారత్ రష్యా ఇంధన వాణిజ్యం మాత్రం గత కొన్ని నెలల్లోనే మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ధరల ఒత్తిడుల నేపథ్యంలో రష్యా నుంచి భారత్ తక్కువ ధరలకు ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తోంది. అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ భారత్ తన ఇంధన భద్రతా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగించింది. ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్పై ఆధారపడే పరిస్థితికి చేరింది. 2014లో ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించిన యుద్ధం అంతు లేకుండా సాగుతోంది. యుద్ధం కారణంగా 2 దేశాలకు భారీ స్థాయిలో మానవ, ఆర్థిక నష్టం వాటిల్లింది. ఈ యుద్ధంలో సైనిక, పౌర మరణాలు, గాయపడిన వారి సంఖ్య మొత్తంగా 20 లక్షలు దాటినట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రష్యా తీవ్రమైన ప్రాణ నష్టాన్ని చవిచూసింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రష్యా ఇంతటి భారీ స్థాయి ప్రాణ, ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోవటం ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాకు చెందిన సైనికులు 4,50,000 వరకు మరణించి ఉంటారని అంచనా. ఉక్రెయిన్ వైపు సుమారు 1,40,000 మంది సైనికులు మరణించారు. ఐక్యరాజ్యసమితి అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 16,100 మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించగా 46,500 మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.